చేద్దామా నూడిల్స్? వాడిని వాడే ఎలా చూసుకుంటున్నాడో చూడు కెమెరాలో. అసలు అర్థం కాదురా, ఇది కెమెరారా. అంటే నేను బరువున్నానా? నేను సన్నగున్నాను కదరా. ఎందుకు వీడితో అనిపించుకోవాలి. జున్ను ఈవినింగ్ 4 o'clockకి వచ్చేస్తాడు స్కూల్ నుండి. మా జున్ను కూడా ఎంత గుడ్ బాయ్ అంటే పాపం వాడి షూస్ వాడే చెప్పేసి మంచి నీట్గా పెడతాడు షూస్. గుడ్ బాయ్ కదా జున్ను. ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళి జున్ను? వాడు నవ్వాడు చూడు. మళ్ళీ ఆడిపి ఓయ్యో అమ్మ నువ్వే ఫస్ట్. టూ లైన్స్ అలా జంప్ చేయకూడదు, ఓన్లీ 1 line అంతే. సరే కానీ నువ్వు ఏం తింటావు ఇప్పుడు? నూడిల్స్ చేసుకున్నామా? నూడిల్స్ కొత్త నూడిల్స్. ఓకే, నువ్వే కుక్ చేస్తావా? నువ్వు వంట చేస్తావా? నువ్వు నాకు చేసి పెడతావా నూడిల్స్? నేను చేయాలా? నువ్వు చేస్తావా? సరే అయితే నువ్వు పప్పా చేయండి. ఓకే కమ్. వాడే చేస్తా అంటే జస్ట్ నేను ప్లేట్లో వేయాలండి అంతే. ఓ నువ్వే మొత్తం చేస్తావు, పప్ప ప్లేట్లో వేయాలా? మొత్తం నువ్వే చేస్తావా? అయితే చేయి కాలితే కాదు అయినా నీకు. ఓకే అయితే మా జున్ను కాన్ఫిడెంట్ వంట చేస్తామంట. దా అయితే వెళ్దాందా మరి. సరే అయితే రా. ఫస్ట్ అయితే మనము చేతికి కాళ్ళకి క్రీమ్ అప్లై చేసుకుందాము. ఎందుకు అంటే నువ్వు బయట ఆడుకుంటున్నావు కదా, చేతులు పగిలిపోతున్నాయి. వింటర్లో స్కిన్ కేర్ కావాలి కదా, మంచిగా అప్లై చేసి. జున్ను సాఫ్టీ ఉంటాడు కదా, సాఫ్టీ నా జున్ను సాఫ్టీ. అమ్మో వీడిని ఎత్తుకోలేడంత బిగ్ అయిపోయాడు వీడు. జున్నుకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో జున్నుకి అన్నీ కూడా నేను మోస్ట్లీ మమా ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే వింటర్ కాబట్టి రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో అప్లై చేసి కొంచెం ఇట్లా మసాజ్ చేస్తాను. బయట వేడి ఉంటుందని కాదు నాన్న, బయట చల్లగా ఉంటుంది కదా, సో అందుకనమాట. ఈ సోపే కదా నీకు స్నానం చేయించేటప్పుడు కూడా. ఓకే సో అండ్ జున్నుకి స్నానం చేసేటప్పుడు ఈ సోపే యూస్ చేస్తున్నాం అనమాట, అదే చెప్తున్నాడు వాడు. సో మమ్మలో మాయిశ్చరైజింగ్ బాత్ బేబీస్ అనమాట. సో వీడికి చిన్నప్పటి నుంచి కూడా ఇదే యూస్ చేస్తున్నాను. సో ఈ సోప్, సో మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఈ సోప్ యూస్ చేస్తాను. అండ్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఫేస్ క్రీమ్ అప్లై చేస్తాను. అండ్ స్కూల్ నుంచి రాగానే నేను ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూస్ చేస్తాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కాళ్ళకు కూడా అప్లై చేసుకుందాం దా.
లో ఈ రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది బేబీస్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో షియా బటర్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది కాబట్టి బేబీ స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా, సప్పుల్గా, స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. అండ్ ఈ వింటర్లో పిల్లల కోసం మనం కేర్ తీసుకోవాలి. స్పెషల్లీ చలికి చలి ఎక్కువ అయిపోయింది కాబట్టి బయటికి తీసుకెళ్ళలేము. ఒకవేళ తీసుకెళ్ళినా స్కిన్ మీద ఈ పగుళ్ళు వచ్చేస్తున్నాయి, డ్రై అయిపోతుంది స్కిన్. కాబట్టి సో స్కిన్ ఎప్పుడు పిల్లల విషయంలో మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. 0 నుంచి 5 years లోపల పిల్లర్స్ అంటే న్యూ బోర్న్ ఒక 3 months తర్వాత బేబీస్ నుంచి 5 years వరకు యూజ్ చేయొచ్చు. అండ్ మమా అర్త్లో నాకు బాగా నచ్చే విషయం మీ అందరికీ తెలుసు, మన ప్రతి ఆర్డర్ని ఒక చెట్టుకి లింక్ చేస్తారు. అలా బై 2025 కల్లా 1 million మొక్కల్ని నాటాలి అన్న వాళ్ళ ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, గుడ్నెస్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా చాలా బాగుంటుంది. బేబీ ప్రోడక్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే మమా అర్త్ సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రైలో అవైలబుల్లో ఉంది. మమా అర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ జున్నూస్ కోడ్ జున్ను 2023 టు గెట్ 20% డిస్కౌంట్. మమా అర్త్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్ అంటే మన నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. నూడిల్స్ చేయాలి. సో వాడికి స్నాక్స్ ఏదో ఒకటి, ప్యాన్ కేక్స్ కానీ, నూడిల్స్ కానీ, లేకపోతే బ్రెడ్ నట్టెల్లా కానీ, సో రాగానే లేకపోతే చికెన్ నగ్గెట్స్ కానీ, సో ఏదో ఒకటి ఫస్ట్ తినేస్తే వాడు రాగానే మిల్క్ తాగమని ఫోర్స్ చేస్తాము. మార్నింగ్ తాగిపించడమే గగనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో వాడు ఏం తినే మూడ్ లేదు అని అంటే మిల్క్ తాగిపిస్తాం. సో ప్రస్తుతానికైతే వాడికి నూడిల్స్ తినే క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగే అడిగాడు. సో అందుకని వాళ్ళకి తీసుకొచ్చాం, నూడిల్స్ చేసి పెట్టాను. లెట్స్ గో. రెడీ జున్ను? ఓకే, చేసేసేయండి. ఫస్ట్ ఏం చేయాలి జున్ను? నువ్వు తింటావా నూడిల్స్? చెప్పు. మా వాడు తింటాడంట, బాబా అంటున్నాడు. ఏమంటున్నావు నువ్వు? చెప్పు. ఏమంటున్నావు చెప్పు. ఏమంటున్నావు? వాడే ఎలా చూసుకుంటున్నాడో చూడు కెమెరాలో. అసలు అర్థం కాదురా, ఇది కెమెరా ఇది కెమెరా. జున్ను, నీకు మమ్మ ఇష్టమా పప్పా ఇష్టమా? చెప్పు, కరెక్ట్గా చెప్పు. మమ్మనా పప్పనా? మరి పక్క రే, అవసరాన్ని బట్టిరా. అమ్మా మా వాడు, మా చిన్నోడికి నిద్ర వస్తుంది. మేము బజ్జో అవ్వాలి. బజ్జుందమ్మా నాన్న? బజ్జుందమ్మా? అమ్మ బజ్జో పెడుతుంది. బజ్జో పెట్టు. వద్దు, అమ్మ దగ్గరికి వెళ్ళు. మునులు బాయ్. మునులు ఇటు చూడు. బజ్జుంటావా వెళ్ళి? బజ్జుంటావా వెళ్ళి? బజ్జుంటావా వెళ్ళి? బాయ్. మా వాడిని నిద్ర వస్తుంది, వెళ్ళి బజ్జు. ఏం చూస్తున్నావు? అదేంటిది? సాల్ట్. ఓకే, ఎంత వేయాలి సాల్ట్? కొంచెమే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ సాల్టీ అయిపోతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుంది? అది ముట్టుకోవద్దు. ఏమవుతుంది? ఉడుకుతుంది. ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? జస్ట్ 2 drops ఆయిల్ వేద్దాం. ఓకేనా? నేను వేస్తా, వంట నేను చేస్తాను చెప్పాడు కదా వాడు. ఆయిల్ వేస్తే అలా బబుల్స్ వచ్చేస్తాయి. పప్ప వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే బేట మిక్స్ చేస్తున్నాడు. మంచి మిక్స్ చేయమా, అన్నీ కలిసేలాగా మిక్స్ చేయాలి. అలా కాదు, ఇలా తీసుకొని ఇట్లా లోపల నుంచి ఇలా తీసుకుంటే ఇట్లా వస్తుంది. జాగ్రత్త. అట్లా. ఓకేనా? అంత శ్రద్ధగా మిక్స్ చేస్తున్నాడు. కింద పడకుండా మిక్స్ చేయాలి. ఓకేనా? జున్ను బాక్స్ ఫినిష్ చేసావా? నిజంగా? వావ్, చిన్న బాక్స్ ఫినిష్డ్. ఏంటిది ఇది? అబద్ధం చెప్తావు నువ్వు ఫినిష్డ్ అని. ఏంటిది? ఇది ఎందుకు తినలేదు బ్రెడ్? జున్ను లయింగ్. అబద్ధం చెప్తారా చెప్పట్లా? సరే, ఇప్పుడు ఫినిష్ చేద్దాం. నేను తినేనా? అయితే నేను తినేనా? నేను తినేనా? థ్యాంక్ యూ. ఇట్లా వాడు స్కూల్లో మిగిలిపోయి తీసుకొస్తే
నేను కానీ అమ్మ కానీ తినేస్తాం వేస్ట్ చేయకుండా. ఏది వాపస్ వచ్చినా మళ్ళీ మాకే ఇంట్లో. ఏంట్రా ఆకలిస్తుందా? సరే నూడిల్స్ ఉడికిపోయాయి, ఇప్పుడు మనం వాటర్ తీసేద్దాం. ఓకేనా? ఆయిల్ వేయాలి. తీ పెట్టా ఇది. సో ఫస్ట్ ఆయిల్ వేయగానే మనం మసాలా వేసేస్తాం, ముందులో వచ్చిన మసాలా. బట్ ఇప్పుడు చేసేది దిస్ ఇస్ నాట్ మ్యాగీ, ఇది మిల్లెట్ నూడిల్స్ అనమాట. సో మిల్లెట్ నూడిల్స్, వీట్ నూడిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ హెల్దీ. ఓకే, సో దీనిలో వెజ్జెస్ వేసేద్దామా? క్యాబేజ్, యు నో వాట్ క్యాబేజ్ అండ్ క్యారెట్. ఏంటది? నీకు ఇష్టమా క్యాబేజ్ అండ్ క్యారెట్? ఇష్టం లేదు, మొహమాటం లేకుండా అసలు ఇష్టం లేదు. పట్టుకున్నావా? దూరం పెట్ట, ముట్టుకోవద్దు, కాలుతుంది. ఓకేనా? చేయబెట్టకు. ఓకే, కాలిందా? చూపి. కాలిందా? ఎక్కువ కాలిందా? కాలేదు కదా. మై జును ఇస్ స్ట్రాంగ్ అమ్మా, కాలదు వీడికి. మనం ఆయిల్ పెట్టుకుంటే, కొబ్బరి నూనె పెట్టుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే, స్మైల్. ఓకే ఓకే. మరి కుకింగ్ చేసే మమ్మ గ్రేట్ కదా. కుకింగ్ చేసేటప్పుడు మమ్మకి ఇంత కాలుతుంది కదా కదా. పప్ప చేసిన పప్ప కాలుతుంది కదా. కుకింగ్ చేసే వాళ్ళు గ్రేట్ కదా కదా. అవునా కాదా? అవునా కాదా చెప్పు. Are you ready to eat? తిందామా? తిందామా? నూడిల్స్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఎక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. నూడిల్స్ రెడీ. నూడిల్స్ రెడీ అని చెప్పు. రెడీ. ఎలా ఉంది? సూపర్. మొత్తం ఫినిష్ చేసేయాలి. ఓకేనా? వెరీ గుడ్ బేటా. నాకు తినిపివా? నేను కూడా తెచ్చుకోవాలా? అంతే, నువ్వు తినిపివా? తింటా కొంచెం టేస్ట్ చేస్తా. ఒకసారి టేస్ట్ చేస్తాను అంతే. టేస్ట్ చేస్తా విత్ క్యారెట్. బాగుంది. సాల్ట్ ఎక్కువ లేకుండా, కారం ఎక్కువ లేకుండా బాగుంది మసాలా. వెరీ గుడ్. కాసేపు జున్ను ఇంకా వాళ్ళ పప్ప బయట ఆడుకోవడానికి వెళ్ళారు. కార్లో కాసేపు ఆడుకున్నాడు.
చూద్దాం ఎవరు ఫస్ట్ చూద్దాం ఓకేనా. మంచిగా ఊగుతావా నువ్వు? ఊగురా, నేను ఊగుతా, మీ ఇద్దరిని ఊగుతా ప్లీజ్ నా కోసం. ఎందుకు పప్పా జైంట్ వీల్ కూడా ఎక్కడరా, పప్పాకి చాలా భయం. బేబీ కదా పప్పాకి బేబీయే, పప్పా బేబీ కాదు కదా. ఓన్లీ బాయ్స్ ఎక్కుతారు, మా అమ్మ వాళ్ళు ఎక్కడు. ఓన్లీ బాయ్స్ ఎక్కుతారు, మా అమ్మ వాళ్ళు ఎక్కరా? ఎందుకురా? ఎందుకంటే బాబా బరువు ఉంటుంది, డౌన్ అయిపోతుంది అంట. అంటే నేను బరువున్నానా? నేను సన్నగా ఉన్నాను కదరా. నో ఎందుకు వీడితో అనిపించుకోవాలి. ఇక్కడ థమ్స్ అప్ ఎట్లా పెట్టి సింబల్ ఎలా ఉంటుంది? థమ్స్ అప్ జినో, థమ్స్ అప్ సింబల్ చెప్పు నాకు ఎలా ఉంటున్నావు. ఇదంతా కలర్ వేసేసేయాలి ఓకేనా, ఇట్లా లైక్ దిస్, ఇలా అంతా కలర్ వేసేయాలి దీనికి. ఓకే వేసేద్దామా ఇలాగా? ఓకే టూత్ దానికి దీనికి వేలే పని అయిపోతుంది. వావ్ సూపర్. విచ్ కలర్ ఇస్ దిస్? అమ్మో తెలుసా? ఓకే జున్ను ముందు బాతింగ్ చేస్తున్నా, బాత్ టీహెచ్, బాత్ టీహెచ్కి ఇక్కడ నువ్వు కలరింగ్ చేయి ఓకేనా. కలర్ చేయి, వెరీ గుడ్. సో దీనిలో గ్రోత్ ప్యాటర్న్ పెట్టాలంట. సో గ్రోత్ ప్యాటర్న్ పెట్టినప్పుడు మంకీ నుంచి హ్యూమన్ ఆ ఎవల్యూషన్ పిక్స్ పెడదామా ఇక్కడ? అంత చిన్న వాళ్ళకి అంత అవసరం లేదు, చిన్న ట్రీ గ్రో అవుతున్నట్టు పెద్ద పెడితే బాగుంటుంది. వీడు మంకీ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ మనం మంకీ నుంచి వచ్చామన్న విషయం మనకి తెలియాలి కదా. మన రూట్స్ అక్కడ నుంచి చేసినావా లైక్ దిస్ హోల్ గట్టిగా చేయదు, స్లోగా చేయాలి. మ్యామ్ పెయింటింగ్ ఎక్కడ అంటే నేను పెయింట్ చేసి చింపేసిన అని చెప్పు, నేను చించేసే పెయింటింగ్ వేసాను. చిన్ని ప్లాంట్ వేద్దాం. చిన్ని ప్లాంట్ వేసి ఏం చేయాలి? చిన్ని ప్లాంట్ అనమాట ఇది. చిన్న ప్లాంట్ అప్పుడే ఫ్లవర్ కూడా వచ్చిందా? ఆకుని ప్లాంట్ లీవ్స్ అంటారు ఓకేనా. చిన్ని ప్లాంట్ కొంచెం బిగ్ అయింది. బిగ్ అయితే ఇప్పుడు ఎట్లా అయింది? బిగ్ అయితే చాలా బిగ్ అయింది. అప్పుడు చాలా కొమ్మలు వచ్చేసాయి, ఇట్లా చాలా కొమ్మలు వచ్చేసాయి. ఓకే ఇంకా బిగ్ అవ్వాలంటే ఏం చేద్దాము? రూట్స్ కూడా వాటర్ వేయాలంట. వాటర్ పోస్తే బిగ్ అవుతుంది. సో అవును బేటా, ప్లాంట్ బిగ్ ప్లాంట్, వెరీ వెరీ బిగ్ ప్లాంట్. దిస్ ఇస్ ట్రీ. ప్లాంట్ నుంచి ట్రీ అయిందనమాట. ఓకే ఎవరు వేసారంటే ఏం చెప్తావు చెప్పు. నువ్వు నేను కొంచెం బిగ్ వేస్తున్నా, నువ్వు కొంచెం చాలా బిగ్ వేస్తున్నావు. ఇది ఎవరు వేసారు? నేను చాలా బిగ్. ప్లీజ్ మొత్తం నువ్వు వేసానని చెప్పు ప్లీజ్. మొత్తం నువ్వు వేసానని చెప్పాలి మ్యామ్కి ఓకేనా. ఓకే డన్.